హలో! ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా మేనిఫెస్టింగ్ అనే మాటే వినిపిస్తోంది కదా. అసలు ఇదంతా నిజంగానే ఏదో మ్యాజిక్కా, లేక దీని వెనక ఏదైనా పక్కా ప్లాన్ ఉందా? ఈరోజు మనం ఈ పాపులర్ కాన్సెప్ట్ని మూల గ్రంథం ఆధారంగా ఒక 7 స్పష్టమైన ప్రాక్టికల్ స్టెప్స్గా విడగొట్టి విశ్లేషించబోతున్నాం. ఏదో గాలిలో మాటలా కాకుండా మన బెస్ట్ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఈరోజు మనం కవర్ చేయబోయే విషయాలు చూసుకుంటే, ముందుగా ఈ మేనిఫెస్టింగ్ మ్యాజిక్ ఏంటి, దాని వెనకున్న సైన్స్, అలాగే దీన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన మొదటి 2 కీలక దశలు, ఇవన్నీ ఒక లాజికల్ ఆర్డర్లో చూద్దాం. అసలు ఈ మేనిఫెస్టింగ్ మ్యాజిక్ వెనుక ఉన్న కథ ఏంటంటే, ఈ పుస్తక రచయిత్రి రాక్సీ నఫౌసీ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన, నమ్మశక్యం కాని మార్పుతో ఇది మొదలవుతుంది. కష్టాల అట్టడుగు స్థాయికి చేరిన ఆమె జీవితం ఎలా మారిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే మొదటి డౌట్, అసలు ఈ మేనిఫెస్టింగ్ అంటే ఏంటి? ఈ పదమైతే చాలా వింటున్నాం, కానీ నిజంగా ఇది ఎలా పనిచేస్తుందో, దీని అసలు అర్థమేంటో చాలా కొద్ది మందికే తెలుసు. మూల గ్రంథంలో రచయిత్రి ఇచ్చిన పక్కా డెఫినిషన్ చూస్తే, మేనిఫెస్టింగ్ అంటే మనం కోరుకున్న ఖచ్చితమైన జీవితాన్ని మనమే సృష్టించుకునే సామర్థ్యం. అంటే మనకు కావాల్సిన వాటన్నింటినీ మనవైపు ఆకర్షించుకుంటూ మన సొంత జీవిత కథకు మనమే డైరెక్టర్, మనమే రైటర్గా మారడమే దీని అసలు ఉద్దేశం. భలే ఉంది కదా. ఈ విషయం ఎంత పవర్ఫుల్ అనేది ఈ టైమ్లైన్ చూస్తే అర్థమవుతుంది. మే 2018 నాటికి రచయిత్రి డిప్రెషన్, వ్యసనాలతో అట్టడుగు స్థాయిలో ఉన్నారు. దాదాపు అంతా అయిపోయిందనుకున్న టైంలో ఆమెకు ఈ మేనిఫెస్టింగ్ గురించి తెలిసింది. ఆశ్చర్యమేంటంటే, కేవలం 1 వారం తర్వాత ఒక డేటింగ్ యాప్ నుండి తన కాబోయే భర్త మెసేజ్ వచ్చింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి జూన్ 2019 కల్లా ఆమె తనకు కావాల్సిన స్వచ్ఛమైన ప్రేమను పొందడమే కాకుండా ఒక పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. వావ్, వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఇదంతా వినడానికి ఏదో సినిమాలో మ్యాజిక్లా అనిపించొచ్చు, కానీ మేనిఫెస్టేషన్ వెనుక క్వాంటమ్ ఫిజిక్స్, అలాగే న్యూరోసైన్స్కి సంబంధించిన బలమైన లాజిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ ప్రకారం క్వాంటమ్ ఫిజిక్స్ మనకు స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. ఈ విశ్వంలోని భౌతిక పదార్థమంతా స్వచ్ఛమైన ఎనర్జీ, అంటే శక్తి మాత్రమే. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒకే తరంగ దైర్ఘ్యం లేదా ఫ్రీక్వెన్సీలో ఉండే శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక హై ఫ్రీక్వెన్సీ ఉన్న పాజిటివ్ ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తే తిరిగి అలాంటి ఉన్నతమైన శక్తుల్నే మనం ఆకర్షిస్తాం. ఇక్కడ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. మనుషుల ఎమోషన్స్ కూడా విభిన్న ఫ్రీక్వెన్సీలను ఎలా క్రియేట్ చేస్తాయో ఇక్కడ చూడొచ్చు. బేషరత్తు ప్రేమ, ప్రశాంతత, ఆనందం లాంటి పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ అత్యున్నతమైన హై వైబ్ ఫ్రీక్వెన్సీనిస్తాయి. అదే భయం, కోపం, విచారం లాంటివి లో వైబ్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాయి. సో మనం ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే మన లైఫ్లోకి అలాంటి సిచ్యువేషన్స్నే మనం లాగుతున్నామన్నమాట. ఇక న్యూరోసైన్స్ వైపు నుండి చూస్తే ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అనుభవాల ద్వారా మన మెదడు తనను తాను మార్చుకుంటూ కొత్త నాడీ మార్గాలను, అదేనండి న్యూరల్ పాత్వేస్ని ఏర్పరచుకునే అద్భుతమైన కెపాసిటీని కలిగి ఉంటుంది. మనల్ని వెనక్కిలాగే పాత నమ్మకాలను బ్రేక్ చేసేలా మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకుంటే మన లక్ష్యాలకు సరిపోయే కొత్త అవకాశాలను మన మైండ్ ఆటోమేటిక్గా పసిగట్టేస్తుంది అని ఈ గ్రంథం వివరిస్తుంది. సైన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం, మన కలను పక్కాగా డిజైన్ చేసుకోవడం. ఫేమస్ ఆథర్ రాబిన్ శర్మ చెప్పిన ఒక పవర్ఫుల్ కోట్ ఇక్కడుంది చూడండి. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది, ముందుగా మనసులో, ఆ తర్వాతే వాస్తవంలో. ఎంత నిజం కదా. ఏ మేనిఫెస్టేషన్ జర్నీకైనా భవిష్యత్తు గురించి మనకు అసలేం కావాలి అనే దానిపై ఫుల్ క్లారిటీ ఉండటం అనేది బేసిక్ రూల్. అసలు ఎక్కడికి వెళ్లాలో రూట్ మ్యాప్ లేకుండా గమ్యాన్ని ఎలా చేరుకోగలం చెప్పండి. అయితే ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు. కేవలం ఒక కారు కావాలనో, ఇల్లు కావాలనో మైండ్లో ఒక ఇమేజ్ని ఊహించేసుకుంటే సరిపోదు. విజువలైజేషన్కి ఒక అసలైన సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఆ క్షణంలో మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఎమోషన్లో డీప్గా మునిగిపోవాలి. ఆ ఆనందాన్ని, ఆ థ్రిల్ని అక్షరాల అనుభవించాలి. అప్పుడే మన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని సక్సెస్ఫుల్గా మార్చుకోగలుగుతాము అని రచయిత్రి స్పష్టం చేస్తున్నారు. మరి ఆ క్లారిటీ ఎలా వస్తుంది? దానికి రైటర్ ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు. అదే విజన్ బోర్డ్ క్రియేట్ చేయడం. ఇందులో మెయిన్గా 6 కేటగిరీలుంటాయి: వ్యక్తిగత అభివృద్ధి, ప్రేమ రొమాన్స్, కెరియర్,
స్నేహితులు, కుటుంబం, మన డ్రీమ్ హౌస్, అలాగే మన హాబీలు. ఈ ప్రతి ఒక్క కేటగిరీలో అసలు మనకు ఏం కావాలి అనేది స్పష్టంగా ఒక బోర్డుపై డిజైన్ చేసుకోవాలి. ఈ ఒక్క స్టెప్ మన థాట్స్కి ఒక మంచి షేప్ తీసుకొస్తుంది. విజన్ బోర్డ్ రెడీ అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఇక్కడే అసలు అడ్డంకి వస్తుంది. అదే రెండవ దశ. మనలోని సందేహాల్ని తొలగించడం, మనకు తెలియకుండానే లోపల దాగి ఉన్న ఉపచేతన అంటే సబ్కాన్షియస్ బ్రేక్స్ని తీసేయడం. బ్రియాన్ ట్రేసీ గారన్న ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. భయం మరియు స్వీయ సందేహం ఎల్లప్పుడూ మానవ సామర్థ్యానికి అతిపెద్ద శత్రువులు. నిజమే కదా? మనలో ఉండే అభద్రతాభావం, భయమనేవి కేవలం క్యాజువల్ ఫీలింగ్స్ కావు. అవి మన సక్సెస్కి అడ్డుపడే పెద్ద ఇనుపగోడలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అసలిక్కడ తెలుసుకోవాల్సిన అత్యంత షాకింగ్ అండ్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, పరిశోధనల ప్రకారం మన బ్రెయిన్లో జరిగే ఆలోచనా ప్రక్రియలో ఏకంగా 95%, అవును 95% సబ్కాన్షియస్గానే, అంటే మన ప్రమేయం లేకుండా ఉపచేతనంగానే జరిగిపోతుందట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం పైకి ఎంత పాజిటివ్గా నాకు ఆ జాబ్ కావాలి, ఈ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నప్పటికీ మనసు లోపల ఎక్కడో ఒక మూల నిజంగా నేను దీనికి అర్హుడినేనా, నాకు అంత సీనుందా లాంటి భయాలు, సందేహాలు ఉంటే ఆ నెగటివ్ వైబ్స్ అన్నీ కలిసి ఈ విశ్వం మనకు ఇవ్వాల్సిన సమృద్ధిని ఇవ్వకుండా చాలా బలంగా బ్లాక్ చేస్తాయి. మనమింకా దానికి రెడీగా లేము అనే మెసేజ్ని ఆ భయాలు యూనివర్స్కి పంపుతాయన్నమాట. ఈ లోపలి భయాలు ఎంత డేంజర్ అంటే, గ్రంథంలో రచయిత్రి తన ఫ్రెండ్ గురించి చెప్పిన ఒక ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఫ్రెండ్ తన విజన్ బోర్డ్ రెడీ చేసుకుంటున్నప్పుడు తనకు నిజంగా 10 మంది కొత్త క్లయింట్లు కావాలని మనసులో ఉంది, కానీ మరీ ఎక్కువ ఆశపడుతున్నానేమో, కొంచెం ప్రాక్టికల్గా ఉందాం అని చెప్పి ఆ నెంబర్ని 5కి తగ్గించేసింది. చూశారా, ఫెయిల్ అవుతామేమో అన్న భయం మన అసలు డ్రీమ్స్ని కనీసం ఒక కాగితం మీద రాసుకోవడానికి కూడా ఎలా అడ్డుపడుతుందో ఈ ఎగ్జాంపుల్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక పవర్ఫుల్ థాట్తో దీన్ని ముగుద్దాం. ప్రతి సూర్యోదయంతో మనం కొత్త వ్యక్తులుగా ఎదుగుతాము అని రచయిత్రి రాక్సీ నఫోసి అంటున్నారు. మనల్ని వెనక్కిలాగే పాత భయాలను, గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనల్ని మనం సరికొత్తగా మార్చుకునే అవకాశం మనకుంటుంది. మరి ఎలాంటి కండిషన్స్ పెట్టుకోకుండా స్వేచ్ఛగా మన బెస్ట్ లైఫ్ని కలలు కనడానికి, దాన్ని సాకారం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Please do subscribe.